వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. దేశమంతా ఒక కేసుతో దద్దరిల్లిపోతుంది. ఏ న్యూస్ ఛానల్ చూసినా లోహాగఢ్ ఫోర్ట్, ఛత్రపతి శివాజీ గారి ఫోర్ట్, లోనావాలా, పూణే. ఈ కేసులో అంత ఇంపార్టెంట్ ఎందుకు, దేశమంతా కదిలింది ఎందుకు? బీబీసీ కూడా ఈ కేసుని కవర్ చేస్తుంది. అంటే ఈ నేషన్ వైడే కాదు, వరల్డ్ వైడ్ ఈ కేసు చాలా సంచలనాలు సృష్టించిందనే చెప్పుకోవాలి. సియా గోయల్ అన్న ఒక వ్యక్తి, పూణేకి చెంది మహారాష్ట్రీయన్ ఆవిడ. ఎంగేజ్మెంట్ కేతన్ అగర్వాల్ అనే ఒక బిజినెస్ మెన్తో అయింది. ఈ కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత కేతన్ అగర్వాల్ వచ్చేసి వీళ్ళు రియల్టర్స్ అన్నమాట. అంటే మహారాష్ట్ర అంతట్లో కూడా వీళ్ళకి చాలా పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందని చెప్పుకోవాలి. వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇరు పక్షాల ఇద్దరు ఫ్యామిలీస్ కూడా వచ్చి వీరిద్దరికి కూడా ఎంగేజ్మెంట్ చేశారు. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే, మనం చూస్తున్నాం. సో దీంట్లో ఈ అమ్మాయి ఏం చేసింది, ఒకరోజు ఈ లోహాగఢ్ ఫోర్ట్కి కేతన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి తోయటానికి ప్రయత్నిస్తే, ఫస్ట్ టైం కేతన్ ఎట్లాగో అంటే ఒక చెట్టును పట్టుకొని వ్రేలాడి ఈ సక్సెస్ఫుల్లీ కేమ్ బ్యాక్. కానీ అప్పుడు కేతన్కి ఎంత కూడా ఈవిడ మీద డౌట్ రాలేదు, స్లిప్ అయ్యాడు అనుకున్నాడు. దాని తర్వాత కూడా మళ్ళీ ఈవిడ ఫోర్స్ చేసి అదే పర్టికులర్ ప్లేస్కి తీసుకెళ్ళింది, మళ్ళీ ఆ ఫోర్ట్కి. కేతన్ చెప్తూనే ఉన్నాడు సియా గోయల్తో, నాకు హైట్స్ అంటే ఒక ఫోబియా ఉంది, నాకు క్లాస్ట్రోఫోబియా ఉంది, తర్వాత ఫోబియా ఆఫ్ హై స్పేసెస్ ఉంది, ఆఫ్ హై ప్లేసెస్ అండ్ హై మౌంటైన్స్ అని చెప్పినా కానీ లేదు, ఇట్స్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ మై బర్త్డే, నువ్వు రావాల్సిందే, ఎవరికి చెప్పొద్దు, మనం వెళ్దామని చెప్పి ఇద్దరు వెళ్ళారు అక్కడికి. ఈ ఇద్దరు వెళ్ళిన తర్వాత ప్లాన్ వేసుకుంది. ఈవిడకి ఆల్రెడీ 20 years old సిమి గోయల్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరే చేతన్. ఈ చేతనే దీనికి ముఖ్యంగా కారకుడు. చేతన్ కంప్లీట్లీ డిస్గైజ్లో, అది ఇట్ వాజ్ లిటరలీ సమ్మర్, ద వెదర్ వాజ్ వెరీ వెరీ హాట్ అండి. ఆ హాట్ వెదర్లో కూడా ఆయన కంప్లీట్లీ ఒక ట్రెక్కర్ లాగా డిస్గైజ్ చేసుకొని, హూడీ వేసుకొని, మాస్క్ వేసుకొని హీ వాజ్ దేర్ ఆల్రెడీ. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళిద్దరూ కూడా ఒక కోడ్ పెట్టుకున్నారు. ఈయన్ని కేతన్ని చంపడానికి వీళ్ళిద్దరు ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నారు. మనకి వీడియో కథనాలు కూడా వచ్చినాయి, వీళ్ళ ఫొటోస్ కూడా న్యూస్లో చూపించారు. ఒక పర్టికులర్ రెస్టారెంట్లో కూర్చున్నారు, అక్కడ వీళ్ళు మెటికులస్లీ ప్లాన్ చేశారు, హ్యాచ్ చేశారు. ఇదంతా చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ రోజు ఎన్నుకొని ఆ రోజు కేతన్ని తీసుకెళ్లారు. ఈ ఫోర్ట్ చాలా సెవరల్ మీటర్స్ హై ఉంటుంది. కింద నుంచి చూస్తే మీకు వ్యాలీ లాగా ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ ముందే రెక్కీ చేసుకున్నారు, సిమి తర్వాత ఆవిడ బాయ్ ఫ్రెండ్ చేతన్. దీంట్లో ఒక కొత్త అప్డేట్ ఏంటి అంటే, ఈ చేతన్ వచ్చేసి వీళ్ళు ఒక స్పైస్ మర్చెంట్. చేతన్ వాళ్ళ పేరెంట్స్ కానీ చేతన్ కానీ వీళ్ళంతా కూడా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెల్లింగ్ ఆఫ్ స్పైసెస్. అలాగే సిమి గోయల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా దే ఆర్ యాక్చువల్లీ స్పైస్ మర్చెంట్స్. సో బోత్ ఆర్ స్పైస్ మర్చెంట్స్ అండ్ దే హ్యావ్ దేర్ బిజినెసెస్ ఇన్ ద సేమ్ విసినిటీ, సేమ్ లొకాలిటీ. సో ఆ విధంగా సిమి గోయల్ కొన్ని నెలల క్రితం సియా గోయల్ చేతన్ చౌదరికి పరిచయం అయ్యింది. ఇద్దరు పరిచయం చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా గంటలు ఫోన్లో మాట్లాడి ఆ విధంగా దే యాక్చువల్లీ ఫెల్ ఇన్ టు లవ్. వాళ్ళు ప్రేమలో పడిన తర్వాత కూడా మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఈ పూణే పోలీస్ ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత, ఈ కేతన్ అగర్వాల్ మర్డర్ చేయబడిన తర్వాత వీళ్ళిద్దరు కస్టడీ పూణే పోలీస్ కోర్ట్ నుంచి తీసుకుంది. అంటే ఆల్రెడీ వీళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సో July 1st, 2026 పూణే పోలీస్ has actually filed a petition before the Pune special court seeking police custody of both Chetan Chaudhary as well as సియా గోయల్ని, తర్వాత ఈ చేతన్ చౌదరిని ఇద్దరిని కూడా పోలీస్ కస్టడీ పోలీస్ పెటిషన్ చేశారు. కోర్ట్ has allowed, granted. 28 June 2026 ఈ సియా గోయల్ని ఆ లోహాగఢ్ ఫోర్ట్కి తీసుకెళ్లారు. లోహాగఢ్ ఫోర్ట్ పూణే మహారాష్ట్రకి తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ సీన్ రీక్రియేట్ చేస్తారు. నార్మల్గా ఇట్లాంటి ఆఫెన్సెస్లో ఏంటి అంటే రీక్రియేషన్ ఆఫ్ ది ఆఫెన్స్ అంటారు. ఎవరైతే అక్యూజ్ చేశారో వాళ్ళని ఆ స్పాట్కి తీసుకెళ్ళి ఎట్లా చేశారు, ఏ విధంగా చేశారని చెప్పి వాళ్ళతో మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్లీ అదే రిపీట్ చేయిస్తారు. ఎందుకంటే దాన్ని ఎవిడెన్స్ క్రియేట్ చేయటానికి. ఆ రిపీట్ చేయిస్తున్నప్పుడు, రీక్రియేషన్ ఆఫ్ ది ఆఫెన్స్ చేస్తున్నప్పుడు
వాటిని పోలీస్ వారు అఫీషియల్గా రికార్డ్ చేసి వీటంతటిని కూడా కోర్టులో దే విల్ యాక్చువల్లీ ఫైల్ ఇట్ యాజ్ ఎవిడెన్స్. సో ఈ రీక్రియేషన్కి June 28న ఈ సియా గోయల్ని తీసుకెళ్లారు. దాని తర్వాత 1st July చేతన్ తీసుకెళ్లారు. వీళ్ళిద్దరితో కూడా రీక్రియేషన్ చేశారు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇంటరాగేషన్ పోలీస్ వారికి తెలిసింది ఏంటి అంటే, ఈ కేతన్ అగర్వాల్ని చంపకన్నా 4 నెలల ముందే ఈ ఇద్దరు, చేతన్ చౌదరి తర్వాత ఈ సియా గోయల్ ఇద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. రిజిస్టర్ ఆఫీస్లో అప్లికేషన్ ఫైల్ చేసి 30 days నోటీస్ ఇచ్చి వీళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళ మ్యారేజ్ని వీళ్ళు సప్రెస్ చేసి కన్సిల్ చేసి పెట్టారు. వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు, ఇరు వర్గాల పేరెంట్స్ కూడా చెప్పలేదు. ఒకవేళ సియా గోయల్ పేరెంట్స్కి తెలుసున్నా కానీ వీళ్ళు ఈ మ్యారేజ్ చేసి ఉండే వాళ్ళు కాదేమో అని చెప్పి కూడా ఒక వైపు న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సో వీళ్ళు ఈ మ్యారేజ్ని సప్రెస్ చేశారు. ఆల్రెడీ ఒకవైపు లీగలీ షీ ఈజ్ యాక్చువల్లీ లీగలీ వెడెడ్ వైఫ్ టు చేతన్ చౌదరి కాబట్టి ఈవిడ వద్దు అని చెప్పలేకపోయింది. ఈ కేతన్ అగర్వాల్ ఎవరైతే ఫియాన్సీ అయ్యారో ఎంగేజ్మెంట్ తర్వాత ఈ మ్యారేజ్ని నో అని చెప్పలేకపోయింది. షీ వాజ్ అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్. ఈ సియా గోయల్ని ఇంట్రోగేట్ చేసినప్పుడు ఆవిడ చెప్పింది ఏంటి అంటే, దట్ ఐ వాజ్ అండర్ ది ఇమ్మెన్స్ ప్రెషర్ బికాజ్ ఐ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ and a legally wedded wife to Chetan Chaudhary kabatti I was under immense pressure. I could not go ahead with Ketan Agarwal. I had no other option except to kill him. But avidiki interrogation lo questions chesinappudu she could have actually gone for a rejection of marriage. She could have literally rejected it, or she could have gone to the police and filed a case against her very own parents stating that I am already married to so and so. I am not a minor, I am a major. And I have a right to take a decision of my marriage. My parents are putting me under immense pressure. They are putting me under undue influence. They are putting me under coercion. And చెప్పి కూడా ఈ సియా గోయల్ వెళ్ళి పోలీస్కి వాళ్ళ పేరెంట్స్ అగైన్స్ కంప్లైంట్ చేసి ఉండొచ్చు. అట్లా చేసుంటే ఒక లీగల్ రెమెడీ వచ్చేది, లీగల్ సొల్యూషన్ వచ్చేది. మన మధ్యన కేతన్ అగర్వాల్ చనిపోకుండా, మర్డర్ చేయబడకుండా మన మధ్యలో ఉండొచ్చు. కానీ షీ టుక్ అ రాంగ్ మూవ్. ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్. She comes from a well-educated and an elite family also, financially well established. అందరూ ముగ్గురు ఫ్యామిలీస్ కూడా, కేతన్ అగర్వాల్ కానీ, ఈ సియా గోయల్ కానీ, లేదంటే చేతన్ చౌదరి కానీ, వీళ్ళంతా కూడా ఆల్ ద ఫ్యామిలీస్ ఆర్ యాక్చువల్లీ ఫైనాన్షియలీ వెల్ అండ్ దే ఆర్ ఆల్ ఎలీట్, వెల్ టు డూ ఫ్యామిలీస్. అయినప్పటికీ కూడా ఇట్లాంటి లో థింకింగ్ ఉండి ఇట్లాంటి మర్డర్స్కి పాల్పడడం అన్నది వెరీ వెరీ సాడ్ అండి. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఆవిడ కన్ఫెస్ చేసింది. తర్వాత పోలీస్ వారు ఏం చేశారంటే, ఈవిడ ఇన్వెస్టిగేషన్లో డిజిటల్ ట్రాకింగ్ చేసినప్పుడు డిజిటల్ ఎవిడెన్స్, వీళ్ళు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా వీళ్ళకి దొరికితే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు ఆల్రెడీ పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేయబడ్డది. వీళ్ళ మ్యారేజ్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో ఒక పర్టికులర్ అకౌంట్లో పోస్ట్ చేశారు, వాటిని డిలీట్ చేశారు. ద పూణే పోలీస్ ఇస్ స్టిల్ అండర్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్. And they are trying to track and retrieve these deleted photos. ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అంటే, సియా గోయల్కి కాలేజ్ మేట్స్ ఇద్దరు ఉన్నారు, కాలేజ్ క్లాస్మేట్స్. వీళ్ళిద్దరు కూడా వచ్చి ఈవిడ మ్యారేజ్ చేతన్ చౌదరితో జరిగినప్పుడు దానికి విట్నెసెస్గా కూడా ఉన్నారు. అది కూడా ఒక లేటెస్ట్ అప్డేట్. సియా గోయల్ మ్యారేజ్ అన్నది కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. సో ఇప్పుడు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అన్నది ద పోలీస్ ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు ట్రేస్ అవుట్. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ పోలీస్ ట్రేస్ చేస్తే దే హ్యావ్ టు గో టు ద కన్సర్న్డ్ మ్యారేజ్ రిజిస్ట్రార్స్ ఆఫీస్. ఏ డేట్న జరిగిందో ఆ రిజిస్టర్స్ అన్ని చూసి అక్కడ ఫైల్స్ అన్ని తీసి రికార్డ్స్ తీసి దే షుడ్ అఫీషియల్లీ అప్లై ఫర్ అ సర్టిఫైడ్ కాపీ అండ్ ఆబ్టైన్ ద మ్యారేజ్ సర్టిఫికెట్. ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ తీస్తే అది కూడా ఇట్ విల్ యాక్చువల్లీ మ్యారేజ్ సర్టిఫికెట్ ఆఫ్ సియా గోయల్ విత్ చేతన్ చౌదరి ఒకవేళ ఎవిడెన్స్ కింద కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే ఈ మర్డర్కి మెన్ సీరియా అన్నది పోలీస్ ప్రూవ్ చేయగలదు. అంటే వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ యాక్చువల్లీ మర్డరింగ్ కేతన్ అగర్వాల్ అన్నది ద పోలీస్, ద ప్రాసిక్యూషన్ కెన్ డెఫినెట్లీ ఎస్టాబ్లిష్ వెల్. సో దేర్ బై బోత్ ద డియో Chetan Chaudhary and Siya Goyal can be punished. Maybe a capital punishment can also be pronounced, like in other cases. So these are the updates Andy in this particular Siya Goyal case. వీళ్ళకి ఎన్నో లీగల్ రెమెడీస్ ఉన్నా కానీ వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎలీట్ ఫ్యామిలీస్ అయినప్పటికీ Siya Goyal would have actually even gone and taken a legal opinion through some lawyer.
లేదంటే చేతన్ చౌదరి ఈయన వెల్ మెచ్యూర్డ్, కానీ దే డి నాట్ డూ దట్. ఈ సియా గోయల్ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పింది పోలీస్ కంటే, దట్ షీ స్టిల్ ఇమ్మెచ్యూర్డ్ అండ్ షీఈస్ అండర్ అ లాట్ ఆఫ్ ప్రెషర్, అందుకనే ఈ మర్డర్ కమిట్ చేయాల్సి ఉంది అని చెప్పిందండి. వన్ ఇంపార్టెంట్ అప్డేట్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్, when the Pune police obtained the police custody of Siya Goyal, one fact came to light enti ante, before killing Ketan Agarwal by pushing him from the cliff of this Lohagarh fort, even before that even ఏం చేసిందంటే కేతన్ అగర్వాల్ దగ్గర నుంచి 1 crore rupees ట్రాన్స్ఫర్ చేయించుకుందండి. ట్రాన్స్ఫర్ చేయించుకొని 1 crore rupees చేతన్ చౌదరికి ఇవ్వడం జరిగింది. చేతన్ చౌదరికి యాక్చువల్లీ చెప్పింది సియా గోయల్ ఏంటి అంటే, ఈ 1 crore rupees నువ్వు తీసుకొని నువ్వు నీ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకో, తర్వాత మనం సజావుగా కలిసి ఉండొచ్చు, ఈ మర్డర్ తర్వాత నేను నీ దగ్గరకు వచ్చేస్తా, మనం కలిసి వీ కెన్ యాక్చువల్లీ లివ్ యాజ్ అ కపుల్ అని చెప్పి కూడా అన్నది. డ్యూరింగ్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ వన్ మోర్ వైటల్ కన్ఫెషన్ మేడ్ బై సియా గోయల్ ఏంటి అంటే, సియా గోయల్ is the main conspirator of Ketan Agarwal's murder. Siya Goyal is the main hatcher of the murder plan of Ketan Agarwal, and Siya Goyal is the prime accused in the murder of Ketan Agarwal. So these are the updates in the investigation by the Pune police. Thank you.